Welcome on board. This aircraft is flying to Coimbatore. My name is Sanjay. Enjoy the flight with us. చాలా ముఖ్యం. అలా పేమెంట్ వచ్చేస్తుంది. మీరు అన్ని ఏర్పాట్లు చేసేయండి. అమ్మా నమస్కారం. ఇది నా కార్డు. మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. విమానం ఆలస్యం అవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అవతల మహాసభ ఉంది. చాలా మంది ప్రముఖులు నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను అక్కడికి పోవాలి. దేశ సేవ చేయకుండా మీరు అడ్డం పడుతున్నారు. I don't know Telugu, sir. నాకు హిందీ తెలియదు. అయ్యా అది ఇంగ్లీష్ అయ్యా. అది కూడా నాకు తెలియదు. I'll call someone, sir. Sanjay? Sir? తమ్ముడు నమస్కారం. నమస్కారం ఈ ఆలస్యానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? సార్ ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం. అదే నేను వచ్చేసాను కదా. మీరు కదా సార్, కనెక్టింగ్ ఫ్లైట్ లో ఆ ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే టేక్ ఆఫ్ అయిపోతుంది సార్. నాకన్నా ప్రముఖుడు ఎవరు? ఎక్కడికే వచ్చింది? ఎవడ్రా వీడు? టామ్ క్రూజ్ చిన్న తమ్ముళ్ళ ఉన్నాడు. వీడితో ఏదో ఒక డీలింగ్ పెట్టుకోవాలి. Good morning, sir. Sorry for the inconvenience. Happy to have you on board. Thanks. Sir, your seat number is 13. Shall I help you, sir? No, not a problem. Okay, thank you, sir. Sorry. తమ్ముడు నమస్కారం. వెయిటీస్ తమ్ముడు మాణిక్య వినాయక్. Oh, మీ okay. ఎంపీ Oh, తమిళనాడు. okay. యూ ఎనీ హెల్ప్ కాంటాక్ట్. Sir, no problem, sir. నో ఇండియా అండర్ మై కంట్రోల్. Okay, sir. ఓకే తమ్ముడు మీ కళ్ళలో వెలుగుంది. Sir, కళ్ళజోడు పెట్టుకున్నాను, sir. ఇప్పుడు రొంబ వెళ్ళిపోతుంది తమ్ముడు. Thank you, sir. ఎనీ మ్యాటర్ కాంటాక్ట్ మీ. మీ స్టేటస్ నువ్వు ఆయన స్టేటస్ ఏంటి? పాలిటిక్స్ లో స్టేటస్ ఎట్లా నీ పొందా? Excuse me. Yes. లోపలికి. Your seat? Yeah. Give me 2 minutes, eh? లేదు పర్లేదు. మీ కష్టం నాకు అర్థం అవుతుంది. నేను Are you okay? బ్రదర్ లాంగ్ ఫ్లైట్, సో తినడానికి ఏమైనా తీసుకొచ్చి డిస్టర్బ్ చేస్తారేమో. నేను బాగా నిద్రపోవాలి. నా ఫుడ్ కూడా మీరే తినేయండి. Thank you, sir. బిఫోర్ ఆఫ్టర్. వీరాంజనేయ, రాజేశ్వరి దేవి, వెంకటేశ్వర స్వామి అందరూ వచ్చి కాపాడండి ప్లీజ్. దేవుడా. అమ్మ కాళికమ్మ, కామాక్షమ్మ, అమ్మ పెద్దమ్మ తల్లి, మీరందరూ వచ్చి కాపాడండి. మీరు వెంటనే వచ్చేయండి. అమ్మ పెద్దమ్మ తల్లి. విశాలాక్షి వచ్చి కాపాడండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? ఏం లేదు, మీరు అందరినీ కాపాడారు కదా, అందుకని. అదేనండి, మీరు ప్రే చేయడం వల్లే ఫ్లైట్ టర్బ్యులెన్స్ నుంచి ఎస్కేప్ అయింది. లేకపోతే ఏం అయ్యో మీరు జరిగేది? అలా అనకండి ప్లీజ్. నాకు అసలే ఫ్లైట్ అంటే భయం. ఈ ఫ్లైట్ ఒకటి ఎక్కిన దగ్గర నుంచి పేలిపోయేట్టే ఉంది. ఎంత టెన్షన్ గా కూర్చున్నానో తెలుసా మీకు? ఫ్లైట్ ని
పైలెట్టే నడుపుతున్నాడు తెలుసు కదా. తెలుసు. అయితే మరెందుకంటే నా చేతిని గేర్లా వాడేస్తున్నారు. చెయ్యి చెయ్యి. సారీ. ఇట్స్ ఓకే. ఇదే ఫస్ట్ టైమా? లేదండి, 4-5 సార్లు వెళ్ళాను, కానీ ఇంకా భయమే పోవట్లేదు. ఇది యూజువల్ గా వచ్చే టర్బ్యులెన్స్, దీనికంతా భయపడకూడదు. ఓ, మీరు యూజువల్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారా? మంత్లీ ఒక 5 ట్రిప్స్ అయినా వేస్తుంటాను. ఇలాగే పోయిన వారం కూడా న్యూస్ లో చూసుంటారా, ఢిల్లీ నుంచి వెళ్లే ఫ్లైట్ స్ట్రైట్ గా వెళ్లి నేలను గుద్దుకుని దెబ్బకి డామ్ని పెళ్ళిపోయింది. అమ్మో, మీరు ఆ ఫ్లైట్ లో ఉన్నారా? నేను లేను, మీరు ఉండాల్సిందే. ఉండుంటే అందరినీ కాపాడేవాళ్ళు కదా. ఏంటి జోకా? నెక్స్ట్ టైం ట్రావెల్ చేస్తారు కదా, అప్పుడు జరుగుతుంది చూడండి. ఏంటండి, నేను ఏదో కామెడీ కంటే మీరు శాపాలు పెట్టేస్తున్నారు. అయ్యో, శపించట్లేదండి. అయినా అలాగేమీ జరగలేండి ఇన్షాల్లా. మీరు ముస్లిమా? నన్ను చూస్తే తెలియట్లేదా? మిమ్మల్ని చూస్తే తెలుసుంటే మాట్లాడేవారు కాదు. అయ్యో, అదే లేదండి. చచ్చా, నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. రంజాన్ బక్రీదులకి బకెట్లు బిర్యానీ ఇంటికి వస్తుంది తెలుసా? బిర్యానీ అంటేనే మేము గుర్తొస్తాం కదా. అయ్యో, అది కాదండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను ఊటీకి వెళ్తుందే వాళ్ళ ఇంట్లో పెళ్లి అటెండ్ అవ్వడానికి. అవునా? ఒక్క నిమిషం. ఊటీలో బాయ్ పెళ్లికి అంటున్నారు, మీరు జరీనా ఫ్రెండా? హే, జరీనా కాదు, బట్ తను చేసుకోబోయే అబ్బాయి నజీర్ నా కొలీగ్. పెళ్లి కొడుకు సైడా? మీరు అమ్మాయి సైడా? ఏదో ఒక సైడ్, కానీ మన ఇద్దరం ఒకే పెళ్లికి వెళ్తున్నాం. నైస్. బై ద వే, ఖాలిక్, సారీ అబ్దుల్ ఖాలిక్. సీతా మహాలక్ష్మి. There are 6 exits on this link. 4 doors, 2 on each side, and 2 window exits located over the wing. కళ్ళు కనిపించట్లేదా? దున్నపోతులా ఉన్నావు. కొంచెం కూడా మేనర్స్ లేదు. ఎందుకు వస్తారో ఏంటో. చూసుకోకర్లా. హలో, ఎక్కడున్నారా? మామా, ల్యాండ్ అయ్యావా? సూపర్ రా, మేము బయట వెయిట్ చేస్తున్నాం, వస్తున్నాం. సరే వస్తున్నాను. లగేజ్ ఏమైనా ఉందా? సంధ్య കുഞ്ഞിന്റെ കാല് കണ്ടോ? കുഞ്ഞിന്റെ കാല് മുറിഞ്ഞു മോളെ. పాపకేమీ కాలేదు. చెన్నై ఎయిర్పోర్ట్లోనే ఇలా జరుగుతుందంటే ఇక్కడ కూడానా? సేమ్ కాంట్రాక్టర్ అయి ఉంటాడేమో. నువ్వు జాగ్రత్తగా రా. Let me help you. Wait. Take it. Yeah. ఏమండి, నా లగేజ్ రావడానికి టైం పడుతుంది అనుకుంటా. మీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళండి. మీరు పెళ్ళికి ఎలా వస్తారు? నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. మీరు ఎందుకంటే ఒంటరిగా రావడం? అంటే నేను వెయిట్ చేస్తాను, మీరు నిదానంగానే రండి. పర్వాలేదండి, నేను ఒక్కదానే వచ్చేస్తాను. హలో, మనం ఇద్దరం వెళ్ళేది ఒకే పెళ్ళికి, దేనికి విడివిడిగా వెళ్ళి. నాకే ప్రాబ్లం లేదు, మీకు ఏ ప్రాబ్లం లేదంటే ముక్కులోంచి రక్తం. ముక్కులోంచి రక్తం? అయ్యో సారీ అండి, నేను వస్తాను. బట్ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అని ఇవ్వండి. ఓహో, ఏంటండి నా లోన్ గీన్ ఇవ్వబోతున్నారా? లేదండి, సేఫ్టీ కోసం. బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా కావాలా? అవేమొద్దు, ముందు ఇవ్వండి. షూర్ కావద్దు కదా? ఒక సెల్ఫీ తీసుకుందాం. ఓకే. ఏం లేదు, మీ ఫోటో డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేసి నేను ఇతనితోనే ట్రావెల్ చేస్తున్నాను, నాకు ఏదైనా జరిగితే ఇతన్నే పట్టుకోండి అని స్టేటస్ పెట్టబోతున్నాను. ఛాన్స్ లేదు, మీ లెవెలే వేరు. ఇలా అందరు అమ్మాయిలు ఉంటే సమాజంలో సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. స్టేటస్ పెట్టేసా. ఇలాంటి ఫ్రెండ్షిప్లు పెట్టుకోకండి. అర్థం కాలే. మన ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ. ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు మొత్తంలో మున్నేట్ర కళగం మూమూక పార్టీ. ఎలా ఉన్నాను? ఎలా ఉండాలో అలా అయ్యాను.
అయినా నా కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని సరే ఇవన్నీ ఓకే. ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ చేసావంటే చంపేస్తాను. ఇదిగో పట్టుకో. మావా ఏంట్రా ఇలా మారిపోయావు? ఏం చేసావురా? నేనేమి చేయలేదురా, అందుకే మారిపోయాను. ఎవరా ఈ లేడీస్? తను సీతమ్మలక్ష్మి, నాతో పాటు ఫ్లైట్ లో వచ్చింది. హాయ్. మన సరైన పెళ్లికి తను కూడా వస్తుంది. పెళ్లి కొడుకు ఫ్రెండ్. మావ నేను వెళ్ళి కార్ తెస్తాను. సరే, తీసుకొచ్చారా? ఏంట్రా పర్ఫార్మెన్స్ చేయొద్దని ఇప్పుడేగా చెప్పాను. ఏమండి ఆ పసుపు టీషర్ట్ వేసుకున్న వాడి ఐడియా ఏమైనా దొరుకుతుందా? వాడికి రేషన్ కార్డు కూడా లేదు. నన్ను నమ్మి రామ్మా. రే సిటీలో ఏంట్రా ఇన్ని బ్యానర్స్? అధికార పార్టీ వాళ్ళ మహాసభరా, అది జరిగేది చిన్న గ్రౌండ్ లో, అయినా సిటీ నిండా బ్యానర్లు పెట్టారు. ఏంట్రా ఇది? అందుకని మరి ఇలాగా. ఈసారి కొంచెం పర్లేదురా, పోయినసారి అయితే నడి రోడ్లోనే పెట్టేశారు. ఒక అమ్మాయి కూడా పోయినసారి తొక్కిసలాట్లో చనిపోయింది కదా. అవునరా. ఏం చేస్తాం, మన జనాలంతా మర్చిపోతారు కదా. ఏమండే సీతమ్మలక్ష్మి, ఆ పెళ్లి కొడుకు గురించి ఏమైనా చెప్పొచ్చుగా? నథింగ్ మచ్. మంచి అబ్బాయి. ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్. హి ఇస్ మై కలీగ్. పెళ్లి కొడుకు ఫ్యామిలీ గురించి ఏమైనా? వాళ్ళ గురించి పెద్దగా తెలీదు, బట్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అయి ఉంటారు. మీకు ఇంకేమీ తెలియదా? తెలుసని అడిగాను, పని చూసుకోండి. కాదు మావా, మన పెళ్లి కొడుకు గురించి అన్ని తెలుసుకోవాలి కదా, అందుకనే ఆవిడని అడిగి తెలుసుకుంటాను. ఏంటయ్య అది? నడి రోడ్లో బండిని అడ్డంగా పెట్టారు సార్. నేను చూస్తాను. అయ్యా నమస్కారం అయ్యా. ఏంటి బండి కొద్దిగా ట్రాఫిక్ టైంలో బండిని అడ్డంగా పెట్టి రిపేర్ చేస్తున్నావు? అయ్యా అయిపోతుంది. తొందర కానీ, జనాలు ఇబ్బంది పడతారు కదా. ఏయ్ నువ్వేంటి నాతో? ముందు ఇదంతా క్లియర్ చేసుకుని రా, నేను నడుస్తుంటా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. స్ట్రైట్ గా వెళ్ళిపోండి స్వామి, ఇక్కడ బండి ఆపకూడదు. పోండి స్వామి. సార్ ఈ లెఫ్ట్ కి వెళ్ళాలి. స్వామి యాక్టివ్ తమిళ్ వానానికి యాక్సిడెంట్ అయింది, ఇటువైపు నుంచి అంబులెన్స్ వెళ్తుంది, మీరు ఇక్కడ బండి ఆపకూడదు. పోండి పోండి. ఏ స్వామి, ఆ బ్యారికేడ్ తీసి అక్కడ వేయండి. ఇదే బతికైపోయింది మావా. ఎప్పుడు చూసినా రోడ్డు బ్లాక్లు, డైవర్షన్లు, టార్చర్ రా వీళ్ళతో. తీసుకొనేగా గుద్దారు, ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం? పోనీ టీ తాగుదామా? వచ్చిన పని చూద్దామా? చిన్న హెల్ప్ చేయాలి. ఈ బుర్కాన్ తీసుకెళ్ళి నువ్వు పెళ్లి కూతురికి ఇవ్వాలి. నేనే ఎందుకు? ఎందుకంటే ఈ పెళ్లిళ్లలో ఈ గేమ్ షోస్ పెడుతుంటారు కదా, అలాంటి గేమ్ ని బాబర్ కాలం నుంచి ఆడుతున్నారంట. అమ్మాయిలు బుర్కా వేసుకొని లైన్ లో నిలబడినప్పుడు పెళ్లి కొడుకు కళ్ళు చూసి పెళ్లి కూతుర్ని గుర్తుపట్టాలి. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ గానే ఉంది, అందుకనే ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళి ఇవ్వాలి. ఇదిగోండి పట్టుకోండి. అన్నట్టు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. జరీనా, హలో. చెప్పు. మూర్తితో నీ పెళ్లి చేయడానికి మేము పక్కాగా ప్లాన్ చేసాం. కాలి కూడా వచ్చేసాడు. నీ సంగతి మేము చూసుకుంటాం కదా. భయ్యా, తిను సయ్యద్, తను మూర్తి, వీళ్ళందరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే గ్రౌండ్ లో కలిసి ఆడుతున్నాం. అక్కడ నీకు ఒక అమ్మాయి బుర్కా ఇస్తుంది, అది వేసుకుని పార్కింగ్ వచ్చి. హాయ్ యాస్మిన్. గర్ల్స్ స్కూల్లో కదా చదివింది. ఇదిగోండి, కంగారు పడకండి. పెళ్లి కొడుకు సూపర్ స్మార్ట్, ఈజీగా కనిపెట్టేస్తాడు. మీరే చేస్తారుగా.
వాడేం కనిపెడతాడు వాడు బొంద. ఆ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? హ్యాంగ్ ఓవర్ ఎఫెక్టా? ఏయ్ ఏంటి సీత, తిన్నావా? వాట్ యెల్లో? వెంటనే తిరిగి చూడకు. రైట్ షోల్డర్ yellow. వాట్ రైట్ షోల్డర్, వాట్ yellow? ఏయ్, ఇది కోడ్ వర్డ్. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ. ఏమంటున్నావు? అర్థం కావట్లేదు. ఏయ్, ఆ బుర్కా గేమ్ రా. 2 కళ్ళు చూసి పిల్లని గుర్తుపట్టాలి కదా. ఏంటే వాగుతున్నావు? ఫస్ట్ వెళ్ళి బిర్యానీ తిను పోవే. ఇదేంటి ఇంత లైట్ తీసుకుంటున్నాడు? ఏదో తేడాగా ఉంది. జరీనా, ఐ లవ్ యూ. వేడివేడిగా ఇంకో బిర్యానీ తినేద్దామా? ఐ మిస్ యూ జరీనా. పర్ఫార్మెన్స్ ఆపరా. ఇది చూడడానికి దుబాయ్ నుంచి వచ్చాను. ఎక్కడ పెళ్లి కూతుర్ని లేపుకెళ్తున్నారా? జరీనా, మీ అన్నయ్య ఇంత దూరం రాడుగా, అటు నుంచి అటు పోతాడుగా. పెళ్ళైన తర్వాత వచ్చి నరికేస్తాడా? వెంటపడి నరుకుతాడు, ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా వస్తాడా? ఈ చేస్కే లైట్ గా పేగులు కదులుతున్నాయి. ఈ చేస్కి అంటే ఎలా? ఇప్పుడే కదా మెయిన్ చేస్ మొదలైంది, ఇంకా బోల్డ్ చేసులు ఉన్నాయి. అయ్యో, మరీ తొందరపడి లేపుకొచ్చావు అంటావా? రే మూర్తి, నిన్ను నమ్మే కదరా అందరినీ వదులుకుని వచ్చింది. ఇప్పుడేంటి ఇలా అంటావు? అది కాదు, ఇప్పుడంటే డ్రైవింగ్ చేయడానికి ఈడున్నాడు. అదే ఒక వారం రోజుల తర్వాత వస్తే నాకు అసలే డ్రైవింగ్ రాదు. ఈ మధ్య 2 వీలర్కి ఎల్ఎల్ఆర్ అప్లై చేశా. బాగా ఆలోచించుకోరా. ఈ లైఫ్కి ఇవన్నీ అవసరమా? నేను అదే ఆలోచిస్తున్నా. నేను నిన్నల్లా వాడినన్నా. పిచ్చి పీక్స్ చేరిందనుకుంటా. రేయ్, ఊరికే ఏంటారా నా మీద జోకులు? స్పీడ్ గా పోనరా. మీ గొడవలు చూస్తుంటే కార్ దిగేలోగా డివోర్స్ తీసుకునేలా ఉన్నారు. మూసుకొని రారా. రేయ్, రిజిస్టర్ ఆఫీస్లో షణ్ముఖానికి మ్యాటర్ చెప్పావా? చెప్పాను మావా. మరి ట్రైన్ టికెట్లు వచ్చేసారు. మన వాళ్ళు అక్కడ వెయిటింగ్. అయ్యో, పడిపోయాడు. ఏమైంది? సరే వద్దురా, మనం వెళ్ళిపోదాం. రే పాపరా. ముట్టుకోద్దురా, అంబులెన్స్ వస్తుంది. వీరా, ప్రాణం ఉందిరా. అలాగే వదిలేసి వెళ్ళిపోమంటావా? వచ్చి పట్టుకోరా. పట్టుకోరా. ఏం చేస్తున్నారు ఇక్కడ? రఫీక్, అయ్యో, అసలు ఏం జరిగిందిరా? సార్ బతికే ఉన్నాడు సార్. నీ అబ్బా. ఏయ్, పట్టనాయా, పట్టు హాస్పిటల్ తీసుకెళ్ళు. ఓ రేయ్, ఎవర్రా కార్ నడిపింది? సార్ నేనే నడిపాను సార్. ఓ సార్, వాడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు సార్. అవును, ఇంతకీ మీరెవరు? సార్ మేము పెళ్లి నుంచి వెళ్తున్నాం సార్. సార్ మేము పెళ్లి నుంచి వస్తున్నాం సార్. శివ, డీటెయిల్స్ తీసుకో. సార్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయింది సార్. అది రఫీక్ సార్. లేదు సార్, అది రూటు. అవును సార్.
ఒక్క పని కూడా చెప్పినట్టు చేయరు కదా. ఏమైంది? సార్ రఫీక్కి యాక్సిడెంట్ అయింది సార్. హెవీ బ్లడ్ లాస్. బ్రతకడం కష్టం సార్. ఎవరు వీడంతా? సార్ వీళ్ళంతా పెళ్లికి వెళ్తున్నారంట సార్. రఫీకే వీళ్ళ బండి కింద పడ్డాడంట సార్. సార్ ఎవర్రా డ్రైవ్ చేసింది? సార్ వీడే సార్. సార్ నేనే నడిపాను సార్. నీ పేరేంటి? కాలిక్ సార్. ఆ? అబ్దుల్ కాలిక్ సార్. ఎక్కడ పని చేస్తున్నావు? దుబాయ్లో సార్. ఈశ్వరమూర్తి సార్, చెన్నైలో పనిచేస్తున్నాను. నేనా? సయ్యద్ బాషా సార్, కోయంబత్తూర్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. సార్ జరీనా సార్, నేను కూడా చెన్నై. సార్ మాకు వాడికి ఏ సంబంధం లేదు సార్. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు సార్. సడన్ గా వచ్చి కారు ముందు పడ్డాడు సార్. మేము ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్తున్నాం సార్. ఇంకేమీ లేదు సార్. జాన్ సార్ ఐడీస్ కలెక్ట్ చేసావా? అన్ని కలెక్ట్ చేస్తున్నాను సార్. టేక్ దమ్. సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్. సార్ ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు? నడు బైక్ నడు. సార్ 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 రా. సార్ సార్ వీడే సార్. వీడికి దెబ్బ తగిలింది సార్. వీడికి ఇంకా ప్రాణం ఉంది సార్. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? పోలీస్ స్టేషన్కే కదా సార్ తీసుకెళ్ళాలి. మాకు లా తెలుసు సార్. ఏం సార్ ఇదంతా? ఒకడిని గుద్ది వేసేసి లా మాట్లాడుతున్నారా? ఆ రోడ్లో స్పీడ్ లిమిట్ ఏంట్రా? నార్మల్ స్పీడ్ లో వెళ్ళుంటే చూడరా, నన్ను చూడరా, నార్మల్ స్పీడ్ లో వెళ్ళుంటే దెబ్బ తగలేదా? ఒకడిని గుద్ది పారేసి కొట్టకండి సార్. రే ఏంట్రా నక్క చూపు? నీ పేరేంట్రా? ఈశ్వరమూర్తి. ఈశ్వరమూర్తి సార్. ఈశ్వరమూర్తి. నీ పేరేంటమ్మా? జరీనా. జరీనా ఈశ్వరమూర్తి. అబ్బా మొత్తం రాంకా ఉందే. 302 నంబర్ తీసుకో. అమ్మ అబ్బా అక్క చెల్లి టోటల్ ఫ్యామిలీ 5 minutes ఇక్కడ ఉండాలి. అసలు పెళ్లికి వెళ్తుంటే కార్ ఎందుకు అంత స్పీడు? ఒరే 302 ఓవర్ స్పీడ్ గా వెళ్ళినందుకు మోటార్ వెహికల్ 183 క్లాస్ 2 కార్ గుద్దేసినందుకు 237. నీ అబ్బా వాడు కోమాలకు వెళ్తే 338 ఐపీసీ. సచ్చాడనుకోరా, సచ్చాడనుకో. దీనక్క 304 క్లాస్ ఏలో పెట్టి మిమ్మల్ని 15 days రిమాండ్ లో దొబ్బి ఎడాపెడా కోట్ల తొక్కి దూల తీర్చేస్తాను. సార్ నిజంగా మాదే తప్పు లేదు సార్. అతనే సడన్ గా కార్ ముందు పడ్డాడు సార్. మమ్మల్ని నమ్మండి సార్ ప్లీజ్ సార్. దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్. మా లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. అసలు పెళ్లి సార్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని నమ్మండి సార్. నిజంగా ఇందులో మా తప్పేం లేదు సార్. మీరే దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్. ఏం లేదయ్యా. నీ పేరు? సయ్యద్. సయ్యద్ సార్. ఒక అసైన్మెంట్ అయ్యా. వీడితో ప్లాన్ చేశాం. మీరు గుద్ది పారేశారు కదా, పైనుంచి ఒకటే ప్రెషర్ వాయించేస్తున్నారు. అందుకే అబ్దుల్ కాలిక్ సార్. ఖాలిద్. కాలిక్ సార్. కాలిక్. కాలిక్. అబ్దుల్ కాలిక్. జాన్ సార్ కరెక్ట్ గా ఉన్నాడు కదా? కరెక్ట్ గా ఉన్నాడు సార్. యా కరెక్ట్. పర్ఫెక్ట్. జాన్ సార్ నువ్వు కాలిక్ ని తీసుకెళ్ళి సార్ ఏమంటున్నారు సార్? ఒక చిన్న హెల్ప్. డోంట్ వరీ అబౌట్ దిస్. ఐ విల్ టేక్ కేర్. మూర్తి సార్ నేనే వెళ్ళి ఎక్కడ? రిజిస్టర్ ఆఫీస్ లో సార్. ఏ రిజిస్టర్ ఆఫీస్? ఒక్కడ. రే ఒక్కడ రిజిస్టర్ ఎవరయ్యా? సార్ జగదీష్ సార్. ఓ జగ్గి మన ఫ్రెండే. నీ పెళ్ళి అయిపోయింది.
డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్. జాన్ సార్ తీసుకెళ్ళు జాన్. సార్ ఎందుకు సార్? ఖాలిద్ వాడు చెప్తాడు. సార్ ఖాలిద్ కాదు ఖాలిక్ సార్. ఖాలిక్. ఏంటి అక్కడేం చూస్తున్నారు? పదండి. శివకుమార్ సార్ వెళ్ళి డ్రెస్ మార్చి తీసుకురండి. ఓకే సార్. సార్ ఎందుకు సార్ డ్రెస్ ఏం లేదు, మార్చుకోవాలి? వెళ్ళండి సార్ వెళ్ళండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి సార్. డ్రెస్ మార్చుకోండి. శివకుమార్ తీసుకెళ్ళవయ్యా, చెప్తున్నాను కదా. రండి వెళ్ళండి సార్, రండి రండి. ఓ సూపర్ అయ్యా. అక్కడ ఏవయ్యా తీసుకుపోవయ్యా. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నిలబడు. సార్ ఏంటి సార్ ఇది? ఈ బ్లూటూత్ పెట్టుకోండి సార్. పట్టుకోండి సార్, పెట్టుకోండి. దేనికి సార్ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, పెట్టుకోండి. ఇదిగోండి మీ ఐడి కార్డ్. ఎందుకు? వేసుకోండి సార్. నేనేమైనా రిపోర్టర్ నా సార్? అందుకే నేను చెప్తున్నాను కదా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయని. ఐడి కార్డ్ వేసుకుని లోపలికి వెళ్ళండి సార్. ఇది ఇందులో చెప్తారా? అవును సార్, మాట్లాడతారు. బ్యాగ్ చూడకండి సార్. పదండి పదండి. వెళ్తాను సార్. సార్ లోపలికి వెళ్ళాడు సార్. కనెక్టెడ్. కలెక్ట్ సార్ వినపడుతోందా? వినపడుతోంది సార్. సార్ నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు? ఏం లేదు కాలిక్, టెన్షన్ పడకు. కూల్. సార్ నువ్వు నుంచున్నావు కదా, అక్కడి నుంచి కొంచెం రైట్లో చూడు. ఒక సెక్యూరిటీ బూత్ ఉందా? ఉంది సార్. లోపలికి సార్ ఎందుకు సార్? అవసరం లేదు, వెళ్ళు. అవన్నీ అక్కర్లేదు, నేను చెప్తున్నాను కదా. సార్ లోపలికి వెళ్ళాడు సార్. సార్ ఎక్కడికి సార్? వచ్చాను సార్. నీ ముందు ఒక బ్యారికేడ్ ఉంది, అక్కడికి వెళ్ళి నిలబడి. సార్ వచ్చేసాను సార్. తోడు నీడగా నిలచి అండదండలందిస్తున్న వీర నారీమణులారా, మీ పాద పద్మముల సాక్షిగా ఈ వేదికపై నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అరాచకాలు, ఎన్ని దౌర్జన్యాలు, వీటికెప్పుడు నేను భయపడలేదు, వెచ్చు పారిపోలేదు. సార్ చెప్పండి సార్. నీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది కదా? ఉంది సార్. లోపల చేయించు. బ్యాగ్లోనా? సార్ ఏంటి సార్? గన్ ఉంది సార్. ఆ గన్ తీ. సార్ ఎందుకు సార్? తీయాలి. స్టేజ్ మీద సీఎం ఉన్నాడుగా, వాడిని షూట్ చేయి. సార్ ఏంటి సార్ ఏమంటున్నారు సార్?
సార్ జోక్ చేయకండి సార్. కాలేక్ చెప్పింది చెయ్యి. సార్ నా వల్ల కాదు సార్. గంతి. సార్ నేనెందుకు కాల్చాలి సార్? గంతిరా సార్. కాలేక్ ఏడుపులు వినపడుతున్నాయా? చచ్చింది పెళ్లి కొడుకు. సార్ నా ఫ్రెండ్ సార్. సార్ 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 ఆటలాడకండి సార్. వద్దు సార్. తర్వాత పెళ్లి కూతురు, తర్వాత నీ ఫ్రెండ్. సార్ సార్ అబద్ధం చెప్పకండి సార్. సార్ ప్లీజ్ సార్ అబద్ధం చెప్పకండి సార్. వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చెయ్యి. సార్ నా ఫ్రెండ్ సార్. నేను 5 to 1 కౌంట్ చేస్తాను. స్టేజ్ మీద సీఎం ని చూడు. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకించిన మీ అందరికీ గంతీసి కార్చు. సార్ ప్లీజ్ సార్ చెప్పేది వినండి సార్. 5 4 3 ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం నీకే అంకితం. 2 నీకోసం అందరి కోసమే శ్రమిస్తూ చావగలిగేనా? చెప్పేది నీకే గంట కింద పడాయి. సార్ మీరే కదా సార్ షూట్ చేయమన్నారు.